రాజు వచ్చినాడో శ్రీ 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 రాజా వాసిరెడ్డి, అతని పేరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఎవరు సార్ నమస్తే. అభయ మందలేందంటే పొదుగుకి పోతుంది. ఈ ఆలం మామూలు మందలు కాదు. ప్రస్తుతానికి నేను కరెక్ట్గా వెంకటాచలం దగ్గర ఉన్నా. అయితే సర్వేపల్లి మన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. బాగున్నారా? మందలు మామూలు మందలు కాదు. అయితే ఎస్సీ ఎస్టీలకి సోలార్ ఫ్రీగా ఇస్తున్నారు. సుమారుగా ఎంత అంచనా దాని మందలు? అంటే ఎవరు చాలా ఉంటుంది అది. 53 కోట్లు ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా. అబ్బా సూపరు. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు అందరికీ ట్రైసైకిల్స్ పనిచేశారు. ఈ విధంగా చూస్తే దాదాపుగా కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అందరూ సుఖ సంతోషం బాగున్నారని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న వింజమూరు గారికి బాబు వచ్చారు. బాబు గారిని కలవడం జరిగింది. ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఎంపీ కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా పని చేయాల్సిందే. సార్ చాలా స్ట్రిక్ట్గా కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమం మీరు పాల్గొనడం ఏ విధంగా అనిపించింది సార్? నాకు చాలా సంతోషంగా ఉంది. సిఎల్ కంపెనీ అంటే ఒకప్పుడు ఎన్సీసీ, తర్వాత సెమ్కార్ప్ అంటారు, తర్వాత ఇప్పుడు సిఎల్ కంపెనీ దాన్ని టేక్ ఓవర్ చేసింది. వాళ్ళు ఈరోజు మ్యాక్సిమం సిఎస్ఆర్ నిధులతో ఈ ఒక్క ట్రైసైకిల్స్ ఒక్కొక్కటి 44,000 98 ట్రైసైకిల్స్ తెచ్చిచ్చారు. జిఎస్టీతో కూడా 50 లక్షలు ఖర్చు పెట్టి తెచ్చారు. సూపర్. ఇటు ఒక్కటి కాదు, అనేక మంచి పనులు. ఎదురుగా ఉండే వెంకటాచలం హాస్పిటల్ సిహెచ్సి, దానికి అక్కడుండే పొదలకూరులో ఉండే సిహెచ్సికి, రెండింటికి పిహెచ్సిలకు కలిపి ఒక 2 కోట్ల రూపాయలతో వాళ్ళకి కావాల్సిన కంప్యూటర్స్, జనరేటర్స్, ఎయిర్ కండిషన్స్ అన్నీ తెచ్చిచ్చారు. డయాలసిస్ ఒక 3 యూనిట్లు అక్కడ పొదలకూరులో పెట్టారు. హాస్పిటల్స్ అన్నిటికీ చేస్తున్నారు. సోలార్ లైటింగ్ చేస్తున్నారు. సైకిళ్ళు 1840 సైకిళ్ళు 7, 8, 9 తరగతుల ఆడపిల్లలకి కొనిచ్చారు. హీరో సైకిళ్ళు, అది కూడా. అటువంటి మంచి కార్యక్రమాలు. సోలార్ లైటింగ్ అయితే ఎంత చేస్తున్నారో తెలియదు. తర్వాత 2 హై స్కూల్స్కి 50 లక్షలు, ఒకటి ముత్తుకూరు, ఒకటి మహమ్మదాపురం చేశారు. సో సిఎల్ కంపెనీకి రుణపడి ఉన్నాం. సిఎస్ఆర్ ఫండ్స్ మనం అడిగినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క మండలంలో ఒక 10 గ్రామాలు సెలెక్ట్ చేసి కంటి పరీక్షలు చేయించి వాటికి కూడా కళ్ళద్దాలు ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. మ్యాక్సిమం చేస్తున్నాము. ఇప్పుడు పింఛన్లో దేశంలో నంబర్ 1 స్థానంలో ఉన్నాం. 4,000 ఇస్తున్నాం. వికలాంగులకి 6,000 ఇస్తున్నాం. డయాలసిస్ వాళ్ళకి 10,000 ఇస్తున్నాం. బెడ్ రిడెన్ వాళ్ళకి, మంచం మీద పడుకునే వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. 33,000 కోట్లు సంవత్సరానికి ఇస్తున్నాం. నెలకి 2,715 కోట్లు ఇస్తున్నాం. ఆ నెలకి 2,725 కోట్లు మనం ఇస్తే 7 రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ లాంటి 7 రాష్ట్రాలు కలిసి నెలకి 2,745 కోట్లు ఇస్తే, చిన్న రాష్ట్రం 2,725 కోట్లు ఇస్తున్నాం నెలకి పెన్షన్. అట్లా అన్ని కార్యక్రమాలు. బిడ్డలు బడికి పోయే బిడ్డలకి అలా ఒక బిడ్డకి ఇస్తే మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. రైతుకి పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే ఆయన 7,000 కలిపి ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. 7,500, మనం 14,000 కలిపి 20,000 ఇస్తున్నాం. సో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలైనవి. ఎందుకంటే ఆ పేద కుటుంబాలు బాగుండాలి. అది సూపర్ సార్, మంచిది. థ్యాంక్ యూ సో మచ్. ఈ టైం మాకు కేటాయించినందుకు, ఇంతసేపు మీరు మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయితే కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వము భాగస్వామ్యంగా సర్వేపల్లి నియోజకవర్గంలోనే అత్యధికమైన నిధులు వారి ద్వారా వారు ఏంటంటే చంద్రబాబు గారు అయితే ఏ విధంగా ఫాలోఅప్ చేస్తారో సార్ కూడా ఆ విధంగా ఫాలోఅప్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ చేత కూడా అవి కరెక్ట్గా మాకు అన్ని సకాలంలో రికార్డ్స్ అన్నీ వచ్చేటట్టు కూడా చేస్తారు. ఇంకోటి సిఎల్ కంపెనీ సిఇఓ గారు జన్మేజయ మహాపాత్ర గారు కూడా 20 కోట్ల రూపాయలతో, ఇప్పుడు ఆల్బర్ట్ గారు, కామేశ్వరరావు గారు, వీళ్ళు ప్లస్ వాళ్ళ సిఇఓని ఒప్పించి, ఆయన సిఇఓ పేరు జన్మేజయ మహాపాత్ర గారు. బ్రహ్మదేవుల్లో మనం ఎకరా 82 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేశాము. 20 కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించిపోతున్నారు. అది కూడా తొందరలో ప్రారంభం. సూపర్. ఇంకా అదే మందల ఇంకా మామూలు మందలు కాదు. ఇంకా రానున్న రోజుల్లో మొత్తం జెండా పాతేంగి ఆ విధంగా ఉంటుంది. తగ్గేదేలే ఆ విధంగా ఉంటుంది దేవారం. మరో మందలతో సింహపరిచినట్టు మళ్ళీ మీ ముందుకు వస్తాడు. బాయ్ ఫ్రెండ్స్.